శుభములు కలుగు నీకు. రండి అన్నపూర్ణమ్మ గారు, మనం అలాగా బయట కూర్చుని మాట్లాడుకుందాం. అక్కడ చల్లగా బాగుంటుంది. రండి. అబ్బే మాట్లాడడానికి కాదమ్మా. మొహమాట పడకు, పద మాట్లాడుకుందాం రా. అది కాదండి, 100 మాటలు మాట్లాడుకున్నా ఇంకా కొన్ని మిగిలిపోతాయి. పద రా రా. అది కాదండి, ఇందాక 100 రూపాయలు. అదే అదే, మాటలే రూపాయలు, రూపాయలే మాటలు. మాటలు రూపాయల్లో లెక్కేస్తే పిన్ని, ఆవిడేదో చెప్తుంటే మాట్లాడనివ్వకుండా నువ్వు ఇంకోటేదో చెప్తావేంటి? నువ్వాగు. అబ్బే అదేం లేదే. ఆగమన్నానా? మాట్లాడకు. ఆవిడేమో 100 రూపాయలంటుంది, నువ్వేమో 100 మాటలంటున్నావు. అన్నపూర్ణమ్మ గారు, మీరు చెప్పండి. అదేనండి, ఇందాక ఈవిడ 600 అడిగితే నేను 500 ఇస్తానన్నాను. మా అమ్మమ్మ మిమ్మల్ని 600 అడిగిందా? ఎందుకని? నువ్వు మాట్లాడకే, నోర్మయ్. నువ్వే మాట్లాడకు అని చెప్పానా పిన్ని? మీరు చెప్పండి. అదేనండి, మా ఇంటికి చుట్టాలొచ్చారు. వాళ్లతో నేను వాళ్ళందరికీ వంటలు చేయడం మా పని మనిషి తన వల్ల కాదని చెప్పింది. ఈ నాగమణి అమ్మే 2 రోజుల క్రిందట ఏదన్నా పనుంటే చెప్పమన్నారు. సరే అని పిలిచి చెప్పానమ్మా. 600 అడిగింది, 500 ఇస్తానని చెప్పాను. కానీ తీరా పనయ్యాక నాకే బాధ అనిపించిందమ్మా. అందుకే ఆ 100 ఇచ్చెళ్దామని వచ్చాను. ఇదిగోండి నాగమణి గారు, 100 రూపాయలు. సరేనండి, నేను వెళ్ళొస్తాను. అన్నపూర్ణమ్మ గారు, ఒక్క నిమిషం. ఇవ్వు. మొత్తం ఇవ్వు. అన్నపూర్ణమ్మ గారు, ఏమనుకోకుండా మీ డబ్బులు మీరు తీసుకోండి. ఇదేంటమ్మా? దయచేసి తీసుకోండి. మా పిన్నికి ఎలాంటి సాయం అవసరం లేదు. ఆవిడికి మేమందరం ఉన్నాం, చచ్చిపోలేదు. కృష్ణమ్మ, మీరు బయలుదేరండి. వారాహి, అమ్మమ్మకి భోజనం పెట్టు. అది కాదు కృష్ణమ్మ, అది ఏది కాదు? ఏ నిజంగా మేమందరం చచ్చిపోయామనుకున్నావా? కృష్ణమ్మ, అర్థం చేసుకోవేంటి కృష్ణమ్మ? మీరందరూ కష్టపడుతూ ఉంటే ఇంట్లో నేను ఒక్కదాన్నే కూర్చుని తినడం నాకు చాలా బాధగా ఉంది. అంత డబ్బు అప్పుంచుకుని. అప్పుందని నువ్వెళ్ళి కష్టపడాల్సిన అవసరం ఏముందమ్మమ్మా? లేదంటే నీ ఒక్కదాని సంపాదనతోనే ఆ అప్పు మొత్తం తీర్చేయగలను అనుకుంటున్నావా? నువ్వే మా కష్టం మొత్తం మోసేస్తున్నాను అనుకుంటున్నావేమో. పిన్ని, లేకపోతే ఏంటి? నేనేమైనా తప్పు చేశానా? తప్పు పని చేశానా? అమ్మా, నువ్వు బాగు. అమ్మమ్మా, నువ్వు చేసిన పని తప్పు కాదు, నువ్వు పని చేయటమే తప్పు. ఏదో మీరందరూ సంపాదించేంత కాకపోయినా ఉడతా సాయం చేసిన దాన్ని అవుతాను కదా అని ఇలా నా చేతనైన చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటే నాకు తృప్తిగా ఉంటుంది కదా అని పనికి వెళ్ళేనమ్మా. అమ్మమ్మా, నేత మగ్గంలో నూలు మీద ఉండే బద్ద నేనేం చెయ్యట్లేదు అని బాధపడితే అసలేమైనా అర్థం ఉంటుందా? అది లేకుండా చీర తయారవుతుందా? నువ్వు కూడా అంతే అమ్మమ్మా. ఈ
ఇంటికి నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. అలా ఇంట్లో తిరుగుతూ ఉంటే చాలు, అన్ని పనులు అవే జరిగిపోతాయి. నువ్వింకెప్పుడు ఎవ్వరింటికి వెళ్ళి పని చెయ్యనని చెప్పు పిన్ని. అవునమ్మమ్మా, నాకొక విషయం అర్థం కాలేదు. నువ్వు ఉడత సాయం చేస్తానని వెళ్ళి వాళ్ళకి వంటల్లో సాయం చేశావు. మరి తిన్నవాళ్ళు మిడతల్లా కాలిపోయారా లేదా? నోరు ముయ్యవే. నా వంట తినే మీరందరూ ఇంత చక్కగా బలంగా పెరిగారు తెలుసా? తెలుసుగా. మా చిన్నప్పుడు నువ్వు వండుతూ ఆ వాసనకి నువ్వే కళ్ళు తిరిగి పడిపోతే మేమందరం పరిగెత్తుకు వెళ్ళి గుళ్ళో ఉన్న అమ్మని తీసుకొచ్చాం. నేను నిన్ను మేము ఆరోగ్యంగా కాపాడుకుంటే చాలు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఆరోగ్యం చెడగొట్టుకునే పనులు చేస్తున్నావు. ఇంకెప్పుడు పనులకు వెళ్ళనని మాటివ్వు పిన్ని. లేదమ్మా, ఇంకెక్కడికి పనికి వెళ్ళను. ఓకే సార్, ఇప్పుడే బయలుదేరతాం. వికీ, అమ్మా. వికీ, మినిస్టర్ గారి అపాయింట్మెంట్కి టైం అవుతుంది, పద వెళ్దాం. రేఖ, మేం బయలుదేరతాం, నువ్వు షాప్కెళ్ళు. అక్కడ పిన్ ఒక్కతే ఉంది, సరేనా? పద వికీ. పదమ్మా. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో, కారా బూంది లడ్డురో. జ్వాలారెడ్డి ఓయమ్మో జ్వాలారెడ్డి, జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో, కారా బూంది లడ్డురో, ఆడించే కబడ్డీరో. అత్తగారు, కమ్ డాన్స్ విత్ మీ. ఎందుకండి మ్యూజిక్ ఆఫ్ చేశారు? హే, ఇదేమైనా పబ్ అనుకున్నావా, క్లబ్ అనుకున్నావా? విలన్స్ హబ్ అనుకున్నాను. ముందు మ్యూజిక్ ఆన్ చేయి. నువ్వు అనుకున్నది ఇక్కడ జరగదు. అది నాకు తెలుసు. నేను ఈ ఇంటికి మంచి జరగాలని అనుకుంటున్నాను, కానీ అది జరగనివ్వరు కదా మీరెవ్వరూ. నువ్వనుకునే మంచి మాకు మంచి అనిపించాలని లేదు కదా. అవునవును, రాక్షసులకి మంచి చెడుగాను, చెడు మంచిగాను కనిపిస్తుంది. తప్పే లేదు. అత్తయ్య, మీరే చెప్పారు కదా, ఇంట్లో ఎలా ఉన్నా పర్లేదు, బయటికెళ్ళి షూటింగ్లు చేసి డాన్సులు కట్టడం కుదరదు అని. అత్తగారి మాట అక్షరం తప్పకుండా పాటిస్తున్నాను. ఈ ఇంటి కోడలు ఈ ఇంట్లో ఎలా ఉన్నా ఓకే, కానీ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి మేకప్లు వేసుకుని డాన్సులు చేయటానికి నేను ఒప్పుకోను.
చూడండి, ఇంట్లోనే ఉన్నాను, డాన్స్ కూడా చేస్తున్నాను. అత్తగారు, మీరే ఒక మాట చెప్పి మళ్ళీ ఇప్పుడు తుచ్ ఆ మాట కాదు ఇంకో మాటని చెప్తే మీ మాటకి వాల్యూ ఉండదు కదండి. హే నోరు ముయ్. రేఖ ఆగు, మాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి, వెళ్ళాలి. వేస్ట్ మనుషులతో మాట్లాడితే టైం వేస్ట్ అవుతుంది. పదవికి అవును, నాకు టైం వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. పదవికి నీకెంత ధైర్యమే మా అమ్మని వేస్ట్ ఫెలో అంటావా? నేనెక్కడన్నాను? వేస్ట్ మనుషులతో మాట్లాడితే టైం వేస్ట్ అవుతుందని మా అమ్మ అంటే నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదని అన్నావా లేదా? అంటే మా అమ్మ ఇప్పుడు అదే అంటున్నాను, నా టైం వేస్ట్ చేయకు, ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్ళు. హే, మా అమ్మ సైలెంట్ గా ఉందని నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే ఏయ్, నీ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఒక దొంగతనం, అది దొరికిపోవడం. నా లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? 100 రీల్స్, 1000 స్టిల్స్. కాబట్టి నా వర్క్ లో నేను పర్ఫెక్ట్ అయిపోయాను. మరి నువ్వు కూడా నీ వర్క్ లో పర్ఫెక్ట్ అవ్వవా? హే, దొంగతనం నా ప్రొఫెషనా? ఏ అలా అరవకు, వేరే ఆప్షన్ లేదు. ఆప్షన్ 1 ఎదుటి వాళ్ళ బిజినెస్ లు పడగొట్టడం. ఆప్షన్ 2 అన్నా చెల్లెలిద్దరూ కలిసి దొంగతనం చేయడం. ఆప్షన్ 1 నువ్వు బయటికెళ్తే వచ్చేటప్పుడు మీ అమ్మని తీసుకురావాలి. ఆప్షన్ 2 మీ అక్కని తీసుకురావాలి, అంతే. ఏయ్, నిన్ను చంపేస్తాను. షో, దొంగతనాల్లో పర్ఫెక్షన్ రాకుండా మర్డరర్ అనే 3వ ఆప్షన్ ఎందుకు చెప్పు? వద్దులే, ముందెళ్ళి ఇంకో 2-3 దొంగతనాలు ట్రై చేసి దొరకకుండా దొంగతనం చేయడం అనే స్కిల్స్ డెవలప్ చేసుకో. అప్పుడు నువ్వు కూడా దొరకని దొంగగా మంచి పొజిషన్లో ఉంటావు, కొంతమంది పొలిటీషియన్స్ లాగా. ఇప్పుడు ఇంత రెచ్చిపోతున్నావు కదా, ఇంకో నెల తర్వాత ఇంతకు డబ్బులు ఏడుస్తా. ఏంటి లోపలేదో అనుకుంటున్నా? 3rd ఆప్షన్ ప్లాన్ చేస్తున్నావా? అవన్నీ జరగవులే గాని నా టైం వేస్ట్ చేయకు, నువ్వు వెళ్ళు. వెళ్ళమన్నానా? ఆ 3rd ఆప్షన్ నిన్ను చంపడం కాదే, మీ అక్క కళ్యాణి ఎయిమ్ని చంపడం. అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసాను. రిజల్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఏమైంది డాడ్, అంత అనీజీగా ఉన్నారు ఎందుకు? బలవంతుడైన శత్రువుతోనైనా యుద్ధం చేయొచ్చు గాని పైకి ఫ్రెండ్షిప్ చేస్తూ లోపల మన చెడు కోరుకునే వాళ్ళని ఏం చేయలేం. డాడ్, అసలు ఏమైంది? మినిస్టర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏమని? మనకిష్టం లేని మనిషితో కలిసి బిజినెస్ చేయమని. మన ఊళ్ళో మనకిష్టం లేని మనిషి ఎవరు? అరుంధతి. అయినా డాడ్, అరుంధతి వాళ్ళతో మనమేం బిజినెస్ చేస్తాం? అయినా వాళ్ళ బిజినెస్కి మన బిజినెస్కి సంబంధం లేదు కదా. వాళ్ళకి మన దగ్గరున్న ల్యాండ్ కావాలి. అది అమ్మమ్మని ఇంతకుముందే వేరే వాళ్ళ ద్వారా మనకు ఆఫర్ ఇచ్చింది ఆ అరుంధతి. అప్పుడు నేను కుదరదన్నాను. దాని గురించి అనుకుంటా
మినిస్టర్తో ఫోన్ చేయించింది. మాట్లాడడానికి అక్కడికి నన్ను రమ్మన్నారు. అవసరం వాళ్ళది కాబట్టి వాళ్ళని వచ్చి కలవమన్నాను. వారాహి, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? సార్, అది ఈ ఫైల్లో ఉన్న అకౌంట్స్ అర్జెంటుగా వెరిఫై చేయమన్నారు కదా, చేసేసాను సార్. ఇదిగోండి ఫైల్. ఓ, అప్పుడే అయిపోయిందా? ఓకే ఓకే సార్. ఇంకేదైనా పనుందా? లేదంటే నేను బయలుదేరుతాను. ఇంకొక పనుందమ్మా. చెప్పండి సార్, చేసేసి బయలుదేరుతాను. అది అది ఫైల్స్తో చేసే వర్క్ కాదమ్మా, పర్సన్తో చేసే వర్క్. పర్సనా? అదేనమ్మా, నువ్వు వినే ఉంటావు. అరుంధతితో కలిసి మనల్ని బిజినెస్ చేయమని మినిస్టర్ గారు ఫోన్ చేశారు. ఆ విషయం గురించి మాట్లాడడానికి అరుంధతి ఇక్కడికి వస్తుంది. ఏంటి, అరుంధతి గారు మన ఇంటికి వస్తున్నారా? అవునరా, వస్తుంది. ఇంకో 10 నిమిషాల్లో ఇక్కడ ఉంటుంది. సార్, ఆవిడొస్తే నేనెందుకు ఇక్కడ ఉండటం? నేను బయలుదేరుతాను సార్. నాకు తెలుసు కదమ్మా, అరుంధతి ఉన్న చోట ఉండడం నీకిష్టం లేదు, అరుంధతితో కలిసి బిజినెస్ చేయడం నాకిష్టం లేదు. కానీ చేయక తప్పేలా లేదు. కొన్ని ప్రెషర్స్ ఉన్నాయమ్మా. ఏం ప్రెషర్స్ ఉన్నా అవి మీ బిజినెస్కి సంబంధించినవి. వాటితో నాకేం సంబంధం లేదు. వేరే వర్క్ కూడా ఏమీ లేదు కదా సార్. ఇంక నేను చూడమ్మా, రాజస్థాన్లో అరుంధతి తిరుగులేని బిజినెస్ ఉమెన్. ఎంతోమంది మహామహుల్ని మట్టి గరిపించి టాప్లో నిలబడింది. అలాంటి ఆవిడ్ని ఇక్కడ మీరు తేలిగ్గా కంట్రోల్ చేయగలిగారు. ఇప్పుడు అరుంధతి ఇక్కడికి వస్తుంది. తనతో మాట్లాడే బిజినెస్ టాక్స్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి టాపిక్ వచ్చినప్పుడు కొన్ని విషయాల్లో నీ హెల్ప్ నాకు అవసరం అమ్మా. అందుకే నువ్వు ఉండాలమ్మా. అది కాదు సార్. వారాహి, నా తరపున ఇదొక చిన్న రిక్వెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. ఆ జయసింహ స్కూల్లోనే వారాహి పనిచేస్తుంది. కూర్చోండి ప్లీజ్. చెప్పండి. మేం చెప్పేదే ఉంది. మీకు మినిస్టర్ గారు ఫోన్ చేసి అంతా చెప్పారు కదా. అంతా చెప్పలేదు, కలిసి బిజినెస్ చేయాలి అన్నంతవరకే చెప్పారు. డీటెయిల్స్ మీరు చెప్పండి. యాక్చువల్గా ఎక్స్క్యూజ్ మీ 1 సెకండ్. మీరు ఇంకా నిలబడే ఉన్నారేంటి? కూర్చోండి. ఏంటమ్మా చూస్తున్నావు? వచ్చి కూర్చో.
ఇప్పుడు చెప్పండి. ఇందాకటి నుంచి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఆ, మీ దగ్గర 200 ఎకరాల భూమి ఒకే చోట ఉంది. దాంట్లో మీరింతకు ముందు ఏదో ఫ్యాక్టరీ పెట్టాలనుకుని పెట్టలేదంట. ఇప్పుడు మేము ఆ ప్లేస్లో మా టెక్స్టైల్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నాం. సో ఆ భూమిని మీ వాటా పెట్టుబడిగా పెడితే మేము ఆ ల్యాండ్లో ప్లాంట్ పెడతాం. దానికయ్యే ఖర్చు మొత్తం మాదే. మన షేర్ ఎలా ఉండాలి అనేది ఓసారి అనుకుందాం. నేను ప్లాంట్కి అయ్యే బడ్జెట్ ఎంతో చెప్పిన తర్వాత దాన్ని బట్టి ఆలోచిద్దాం. అంటే మేము ఒప్పుకున్నామో లేదో అడగరా? అంటే మీరు ఒప్పుకోకూడదు అనుకుంటున్నారా? మేమేం అనుకోవాలో కూడా అది మీరే డిసైడ్ చేస్తారా? మా వారాహి ఏదో థింకింగ్లో ఉంది. అదేంటో తెలుసుకొని పనోళ్ళు ఏమనుకుంటే మనకేంటండి?